బాపట్ల జిల్లా అద్దంకి మాజీ వైసీపీ ఇన్ఛార్జ్ కృష్ణ చైతన్య గ్రానైట్ క్వారీలపై మైనింగ్ అధికారులు దాడులు చేశారు. కృష్ణ చైతన్యకు చెందిన ఆర్న్ క్వారీలో సోదాలు నిర్వహించారు మైనింగ్ అధికారులు. సంతమాగులూరు మండలం మల్లాయిపాలెం క్వారీలోని రికార్డులను పరిశీలించారు. ఈ మధ్య అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతల నుంచి కృష్ణ చైతన్యను తొలగించింది వైసీపీ అధిష్టానం. దీంతో ఆయన అసంతృప్తితో ఉన్నారు. కృష్ణ చైతన్య పార్టీ మారబోతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే టీడీపీలోని పలు కీలక నేతలతో కృష్ణ చైతన్య చర్చించినట్లు ప్రచారం జరుగుతోంది. రాజకీయ జోక్యంతోనే మైనింగ్ అధికారులు ఈ దాడులు చేసినట్లు భావిస్తున్నారు ఆయన అనుచరులు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ మనకు అందిస్తారు. శంకర్, బల్లికురం మండలము మలాయపాలెంలో ఉన్నటువంటి రాష్ట్ర షాపు కార్పొరేషన్ చైర్మన్ అద్దంకి వైసీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి మాజీ ఇన్ఛార్జ్ అయినటువంటి బాచిన కృష్ణ చైతన్య సంబంధించిన ఆర్నా గ్రానైట్స్ క్వారీలో ఈరోజు మైనింగ్ అధికారులు సోదాలు నిర్వహించడం స్థానికంగా కలకలం రేపుతుంది. అయితే ఇటీవల ఈయన అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా తప్పించి ఆయన స్థానంలో హనుమిరెడ్డికి వైసీపీ అధిష్టానం అక్కడ అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో అక్కడ తనను తీసివేసి హనుమిరెడ్డికి అక్కడ సీట్ ఇవ్వడం పైన కృష్ణ చైతన్య వర్గం చాలా ఆగ్రహం వ్యక్తంతో ఉంది. సో తీసేసిన నేపథ్యంలో ఆయన పార్టీ మారతారనే ఒక ప్రచారం కూడా స్థానికంగా జరుగుతుంది. ఇప్పటికే టీడీపీ నేతలతో టచ్లోకి వెళ్ళిపోయారని చెప్పేసి ఆయన అనుచర వర్గాలతో పాటు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ శ్రేణులు కానీ మిగతా వైసీపీ శ్రేణులు కానీ ఈ మొత్తం ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ దాడులు జరగడం అనేది చాలా రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. అయితే కృష్ణ చైతన్య వర్గం మాత్రం ఈ దాడులు రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే చెప్పేసి ఆ వర్గం బలంగా విశ్వసిస్తుంది. అదే ఆరోపణలు కూడా స్థానికంగా ఇప్పుడు ప్రస్తుతం చేస్తుంది. సో ప్రస్తుతం ఇక్కడ స్థానికంగా అక్కడ కృష్ణ చైతన్య వర్గం ఈ దాడులను మాత్రం తిప్పికొడుతుంది. అయితే ప్రస్తుతం అక్కడ దాడులు నిర్వహించిన అనంతరం ఇక్కడ ప్రకాశం జిల్లాకు సంబంధించిన మైనింగ్ అధికారులతో పాటు బాపట్ల జిల్లాకు సంబంధించిన మైనింగ్ అధికారులు ఈ రెండు జిల్లాలకు సంబంధించిన మైనింగ్ అధికారులు ఆ దాడిలో పాల్గొన్నారు. సర్వేలు కూడా అక్కడ సర్వే నిర్వహించి గత ఏడాది నుంచి ఇప్పటి వరకు కూడా అంటే క్యూబిక్ మీటర్లు ఎన్ని మీటర్లు తవ్వారు, ఆ అనుమతులు ఎంత ఇచ్చారు, అధికంగా తవ్వారా లేకపోతే ఏంటనే ఒక కొలతలు అయితే అక్కడ నిర్వహించారు. కొలతలు నిర్వహించిన అనంతరం అక్కడ మైనింగ్ అధికారులు అక్కడ యజమానులకు సంబంధించి ఇకపైన మైనింగ్ నిర్వహించవద్దు, ప్రస్తుతానికి ఈ నిలిపివేయాలని చెప్పేసి కూడా మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే నోటీసులు కూడా జారీ చేయబోతున్నాము, ఈ మైనింగ్ టోటల్ గా నిలిపివేయాల్సిందని చెప్పేసి అక్కడ యాజమానులకు అయితే స్పష్టమైన ఆదేశాలు అయితే మైనింగ్ పరిస్థితి ఇక్కడ ఉంది. థ్యాంక్ యూ శంకర్.